సెప్టెంబర్లో రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మెయిల్ ఈరోజు. సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం. 106 BNSS ప్రకారం ప్రతి కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవడం లేదు, జస్ట్ ఇన్ఫామ్ చేస్తున్నాం అంతే. ఇన్ఫామ్ చేసి 100% కేసులో ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే రిటర్న్ చేస్తున్నాం. మేము వైజాగ్ నగరంలో ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాం. ఆ సిస్టమ్ ఫాలో చేసుకొని ఈసారి 86 lakhs 86,850,850 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం. హలో అండి, నా పేరు రష్మి, డాక్టర్ రష్మి అండి. నేను ఫిజియోథెరపిస్ట్ని. పెద్ద వాల్టేర్ జంక్షన్లో ఉంటాము. మా ఇంట్లో రాబరీ జరిగిందండి. ఒక థీఫ్ వచ్చి నేను కబోర్డ్లో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. 3 Town పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఇవ్వగానే వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఈరోజు నా ఐటమ్ రికవరీ చేశారండి. ఐఎమ్ సో హ్యాపీ అండి, నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంటికి అయితే దసరా వచ్చేసింది దీంతో. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి 3 Town పోలీస్ స్టేషన్కి, మన సిపి గారికి. నా పేరు సీను, నేను గౌజాకలో ఉంటున్నాము. మా ఇంటికి సెల్వాలని నేను బండి పార్క్ చేస్తాను నైట్. నెక్స్ట్ మార్నింగ్ నా బండి కనబడట్లేదు. ఇలాగ అన్నీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత పోలీసులు నా బండి వెతికిన తర్వాత ఈరోజు నా బండి రికమెండ్ చేశారు. థ్యాంక్ యూ సిపి సార్, థ్యాంక్ యూ సిటీ పోలీస్. నా పేరు అరుణ్ కుమారి. నేను రైతు బజార్ వెళ్ళినప్పుడు నా ఫోన్ పోయింది. నాకు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలో తెలియక 5 months తర్వాత ఆన్లైన్లో కంప్లైంట్ చేశాను. ఇప్పుడు నా ఫోన్ నాకు రికవరీ ఇచ్చారు. థ్యాంక్ యూ సిపి సార్, థ్యాంక్ యూ వైజాగ్ పోలీసులు అందరికీ. నా పేరు షేక్ అబ్దుల్ జావేద్ అండి. నా మొబైల్ ఫిబ్రవరిలో లాస్ట్ అయింది. కొత్త రోడ్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఆటోలో మిస్ అయింది. అప్పుడు నేను చాట్బాట్లో కంప్లైంట్ పెట్టాను. ప్రజెంట్ ఇప్పుడు నా మొబైల్ నాకు రికవరీ చేసి ఇచ్చారు. సో థ్యాంక్స్ టు వైజాగ్ సిటీ పోలీస్ అండ్ కమిషనర్ గారు.